కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ నూతన బస్సులను ప్రారంభించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆర్టీసీ చైర్మన్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు పథకం అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉగాది నుండి ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ వెల్లడించారు. అనంతరం గ్రామ పంచాయతీ కోసం కొనుగోలు చేసిన పారిశుధ్య రిక్షాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 2 బస్సులు రాయచోటికి ప్రారంభించడం జరిగింది. అలాగే ఒక ప్రైవేట్ హైర్ బస్సు భద్రాచలానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బస్సులు ప్రారంభోత్సవానికి మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బుద్ధప్రసాద్ గారు, మా ఈడీ గారు విజయరత్నం గారు, మరి గ్రామ సర్పంచులు, మండల పార్టీ మండల అధ్యక్షురాలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ ఆర్టీసీకి ఎంతో కాలంగా ప్రజాసేవ చేయడంలో మరి అనేక బస్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అవనిగడ్డ నియోజకవర్గానికి ముఖ్యంగా చాలా ప్రాంతాలకు బస్సులు కొరత ఉంది. ఆ బస్సులు కొరత క్రమేపీ తీర్చుకుంటూ వస్తున్నాం. మరి బుద్ధప్రసాద్ గారు ఇక్కడ ఆర్టీసీలో రోడ్డు నిర్మాణానికి మధ్యలో అయిపోయిందని చెప్పారు. దాని కోరిక మేరకు 12 లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే బుద్ధప్రసాద్ గారు అమరావతికి బస్సు కావాలని అడిగారు.